ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర దాడిని ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ వివిధ కళాశాలల విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం తీరును నిరసించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, విద్యార్థులపై దాడి చేయడం దారుణమని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ అంశంపై తక్షణమే స్పందించి చర్యలు జరపాలని, విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన కారణంగా శంషాబాద్ వద్ద బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అంటే మంచి బ్లాక్ అయితే అలాగే చేసుకుంటూ కిరణే అవి యాకు అవి ఇలా మావోయిస్టుల మీద దాడి చేసినట్టు, ఉగ్రవాదుల మీద దాడి చేసినట్టు నెత్తుకోవడం జరిగింది. ఈ ఎటువంటి ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యమా అప్రజాస్వామ్యం అనేది కింద వచ్చే అవసరం అనేది. ఇది మేము ఒకటే చెప్తా ఉన్నాము, 20 మంది విద్యార్థులు చనిపోయారు, వారందరూ కూడా న్యాయం చేయకుంటే మేము పెద్ద ఉద్యమం చేస్తాం అని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే జంతర్ మంతర్ దగ్గర నీట్ ఎగ్జామ్ లో అవతకం జరిగినందుకు ఇలా విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ చేస్తా ఉంటే, ఇలా నిరసన చెప్తా ఉంటే, ఇలా కేంద్ర ప్రభుత్వము ఇలా విచ్చలవిడిగా విద్యార్థులు దాడి చేయడం జరిగింది. ఎందుకు మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు ఎగ్జామ్ అంటే ఈ రోజు కేంద్ర కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజు రాష్ట్రాన్ని చీమ తిప్పుతామంటే ఇలా బీజేపీ ప్రభుత్వం మండిపడుతుంది. ఈ రోజు 20 మంది విద్యార్థులు వాళ్ళ ఆటో బలిదానం చేసి కాపుతారు. మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వము ఎకానమీ పడుతా ఉన్నాము, ఇలా అఖిలభారత విద్యార్థి పరిషత్ ఎకానమీ పడుతా ఉన్నాము. ఈ రోజు ఎగ్జామ్ లో అవతకాలు జరిగితే శాంతియుతంగా కూడా విద్యార్థులు చదువుతుంటే ఈ రోజు దాడి జరుగుతా ఉన్నది. ఈ ఎంతమంది సమన్వయం చెప్పేసి మేము ఈ రోజు విద్యాసంఘాలను ఆలోచన అడుగుతా ఉన్నాము. ఎందుకోసం అంటే ఇలా